వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే తేజ. సో కేకే సర్వే, సో ఇంతకుముందు సర్వత్రా ఎన్నికలు నడిచినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అతను ఇచ్చినవన్నీ కూడా చాలా పాజిటివ్గానే అయినాయి. కూటమి వస్తాడు, కూటమి వచ్చిందో అతను చెప్పినట్టుగానే ఏ అయితే సంఖ్యలు చెప్పిండో ఏ వచ్చాయి. అండ్ రీసెంట్గా అతను ఈ 1 year పాటు జరిగిన ఈ పరిపాలన గురించి కూడా మాట్లాడుతున్నాడు. అండ్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్యేల పట్ల అంటున్నారు. అండ్ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది? కేకే సర్వే ఎంతవరకు నిజం, మీరేం చెప్తారు? అంటే కేకే సర్వేలన్నీ కూడా పూర్తిగా నిజాలను అబద్ధాలను కూడా అనుకోకూడదు. సో ఆయన చేసిన సర్వే లాస్ట్ టైం 21 అంటే 21 జనసేనకు వచ్చినాయి కదా, ఇంకా ఆయన చెప్పిందే వేదమా అంటే అలా కూడా ఏం అనుకోలేదు. ఎందుకంటే ఆయన హర్యానాలో ఫెయిల్ అయ్యాడు, ఇంకో చోట ఫెయిల్ అయిపోయాడు ఆయన. సో 2 చోట్ల ఫెయిల్ అయ్యాడు ఆయన అడ్డంగా. ఆయన ఢిల్లీలో హర్యానాలో అనుకుంటా 2 చోట్ల ఫెయిల్ అయిపోయాడు. సో సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఆయన చెప్పినవన్నీ నిజాలు అవ్వలేదు అన్ని సందర్భాల్లో. అంటే సర్వేలో కూడా ఎక్కడో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. సో ప్రతిసారి నిజం అవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆరా మస్తాన్ సర్వే చేశాడు. ఆరా మస్తాన్ సర్వే గతంలో చాలా గొప్పగా పేరు, ఆరా మస్తాన్ చేసే సర్వే అంటే ఏమైంది? ఆరా మస్తాను ఒక పార్టీకి ఇంక్లైన్ అయిన తర్వాత ఆరా మస్తాన్ కూడా తప్పుడు సర్వే ఇచ్చాడు. వైసీపీకి ఇంక్లైన్ అయిన తర్వాత సర్వే తప్పుడు ఇచ్చింది. అంటే మన మనసులో మన భావనలలో ఒక పార్టీకి అనుకూలంగా ఉంటే మనం చేసే సర్వే కూడా కొంత తప్పుదో పట్టిస్తుంది మనల్ని. సో ఆ రకంగా ఆరా మస్తాన్ కానివ్వండి, అంతకుముందు ఆత్మసాక్షి అని ఇలాంటి వాళ్ళందరూ కూడా బొక్కబొర్ల పడ్డారు కదా మొన్న ఎన్నికల్లో. గతంలో వీళ్ళు మళ్ళీ నిరూపించుకున్న వాళ్ళే మళ్ళీ బొక్కబొర్ల పడ్డారు. కాబట్టి సర్వేకు ప్రామాణికత అంటే పూర్తి స్థాయిలో సర్వేను 100% ఇది వాస్తవం, వీళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా ఇది ఉంటుంది అని మనం తీసుకోలేము. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అట్లని చెప్పేసి వీడు చెప్పిందంత అబద్ధం అని కూడా అనుకోలేము. ఎవరో నన్ను 2-3 అడుగుతున్నారు ఫోన్లు చేసి, సార్ కేకే సర్వే కొంత కూటమికి కాస్త ఏదో నెగిటివ్గా ఉన్నట్టు అనిపిస్తోంది, నాకు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడిపోయాడంటారా అని. ఇప్పుడు సరే, ఇప్పుడు ఆయన చెప్తున్న పూర్తిగా రివీల్ చేయలే. ఆయన 12వ తారీఖు వస్తుంది పూర్తిగా. మీరు అడుగుతున్న ప్రశ్నే కానీ ఎవరైనా నన్ను అడుగుతుంది కానీ కొంచెం ఆయన కొంచెం బయట కొంచెం లీక్ చేశాడు కదా, ఆ లీక్ చేసిన అంశాల మీద మాత్రమే మాట్లాడుతున్నాం మనం. సో అంటే నేనన్నాను, మరి గతంలో ఏమన్నా వైసీపీ జనసేన పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నాడా, కూటమి దగ్గర డబ్బులు తీసుకున్నాడా? కరెక్టే చెప్పాడు కదా. ఇప్పుడు కూడా డబ్బులు తీసుకుని ఆయన సర్వే చేశాడని మనం ఎట్లా అంటాం? ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏమంటున్నారు మీరు? 80 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది స్థానికంగా. ఉండొచ్చు, దాని మీద స్కోప్ లేదంటాము, ఖచ్చితంగా ఉండొచ్చు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? నిన్న మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ టెలికాన్ఫరెన్స్లో మీరు చూస్తే హెడ్లైన్ అదే నిన్న ఈనాడు పత్రికలో. ఆ టెలికాన్ఫరెన్స్లో ఏమన్నారు ఆయన? మీరు 1 time ఎమ్మెల్యేగా మిగిలిపోతారా లేకపోతే మళ్ళీ గెలుస్తారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి, నా దగ్గర నివేదికలు ఉన్నాయి, చాలామంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు, చాలామంది మీద వ్యతిరేకత వస్తోంది, మీరు 1 time ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే పరిస్థితి తెచ్చుకోకండి అని ఆయన చెప్పారు. కేకే సర్వేలో ఏమైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి సింక్ అవుతుందిగా. అవుతుంది. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే ఇది కేవలం ఎమ్మెల్యేల ఫెయిల్యూర్గా మనం చూడాలా, అందుకే ప్రజల్లో ఇలాంటి అసంతృప్తి ఉందా అంటే అట్లా ఏం చూడక్కర్లా. ఇందులో ఓవరాల్గా ప్రభుత్వ ఫెయిల్యూర్ కూడా కొంత ఉండొచ్చు. ఎందుకు అంటే ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది, ప్రభుత్వం మీద చాలా హోప్స్ ఉన్నాయి, చాలా వరకు కార్యకర్తలే నెగిటివ్గా మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. రీజన్ ఏంటంటే మేమేదో అనుకున్నాం, ప్రభుత్వం వస్తే వాడిని కొట్టేస్తారు, వీడిని కొట్టేస్తారు, వాడిని అరెస్ట్ చేస్తారు, వీడిని అరెస్ట్ చేస్తారు అనుకున్నాం, కానీ స్లో ఉంది ప్రభుత్వం అని చెప్పి చాలామంది శాంతి భద్రతల విషయంలో కొంతమంది అనుకుంటున్నారు. చాలామంది మీరు కూడా చూసుంటారు కదా, చాలామంది జగన్మోహన్ రెడ్డి అయితే అడ్డంగా అరెస్ట్ చేసేవాడు, మా వాడు ఆలోచిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు అంటే ఎంత ఒత్తిడి వచ్చిందంటే ఒక దశలో చంద్రబాబు నాయుడు చెప్పుకోవాల్సి వచ్చింది, ఇది కక్షపూరిత విధానాలతో పాలన చెయ్యలేము, నిజమైన ఆధారాలు ఉంటేనే నేను అరెస్ట్ చేయిస్తాను, అంతే తప్ప కక్షపూరితంగా మీకు కోపం ఉందని నేను చేయలేను అని అన్నారు ఆయన. అంతటి ప్రెషర్ వచ్చింది ప్రభుత్వం మీద. అలాంటి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుకుంటారు. 2, ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు ఏవైతే సూపర్ 6 అందో ఆ సూపర్ 6 చాలా వరకు అమలు కాల.
ఇవాళ ఇప్పుడు అమలు చేస్తాం, ఈ నెలలో పడతాయి డబ్బులు అంటున్నారు. సో పాయింట్ 2 ఇదొక అసంతృప్తి ఉంటుంది. పాయింట్ 3 ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఫ్యాన్కి ఆరేసుకునే వాళ్ళు కాస్త ఇవాళ రేషన్ షాప్ దాకా వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది సరుకులు. సో మొన్నటి దాకా ఇంటికే తెచ్చి ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది. పాయింట్ 3 వ్యతిరేకత వస్తుంది. సో ఒకసారి సుఖాన్ని అలవాటు చేశారుగా. వాస్తవానికి ఈ ప్రభుత్వం చేసేది కరెక్టు. నీకు నిజంగా రేషన్ కావాలంటే వెళ్ళి తెచ్చుకోవాలా. నీ ఇంటి దగ్గరికి వస్తే ఎంత తప్పుదోవ పడుతుంది, ఆ వెహికల్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ బియ్యం బయటికి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఇవన్నిటినీ ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలంటే ఇంటి దగ్గరికి వెళ్ళకూడదు వెహికల్స్లో. సో దాని మీద కొంతమందికి వ్యతిరేకత ఉంటుంది. అలాగే వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తే ప్రజల్లో ఏం వ్యతిరేకత లేదు వాలంటీర్ల మీద, కానీ వాలంటీర్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో వ్యతిరేకత వచ్చింది కదా. సో ఈ రకంగా తీసుకుంటే ఇంకా ఉచిత బస్సు అన్నారు, వేయలేదు మహిళలకి, వ్యతిరేకత వస్తుంది కదా. అంటే నేనేమంటానంటే 100% సంతృప్తి ప్రస్తుతం లేదు. ఆ విషయంలో ఇంకా ప్రభుత్వం వెనకబడి ఉంది. డెఫినెట్ డబ్బులు లేవని చెప్తారా, లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా పథకాలన్నీ కూడా అమలు చేయడానికి మాకంటే ఎక్కువ సమయం తీసుకున్నారని చెప్తారా, ఏమైనా సమర్థించుకోవచ్చు. కానీ మనం చెప్పింది అయితే ఇంకా నిరూపించుకోలేదుగా. అక్కడ అట్ ద సేమ్ టైం కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ప్రత్యక్షంగా ప్రజలకు సంబంధమైనవేమో నెగిటివ్స్ ఉన్నాయి. అంటే వాడికి తల్లికి వందనం కానీ ఇలాంటివి నెగిటివ్స్ ఉన్నాయి. వాడికి రావాలి, వాడికి వచ్చే డబ్బులు ఆగినాయి కదా, వాడి నెగిటివ్ ఉంటుంది. కానీ రాష్ట్రం పురోగతి చెందుతుందంటే ఖచ్చితంగా చెందుతుంది. అది వాడికి సంబంధం లేని అంశం. డైరెక్ట్గా వాడికి ఇప్పుడు సంబంధం లేదు. డెఫినెట్గా మంచి భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఉంటుంది. సో అనేక వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. రోడ్లు బాగుపడ్డాయి. ఇప్పటి వరకు విద్యుత్ లేని ఇళ్ళకి ఇప్పుడు విద్యుత్ ఇచ్చారు. స్వతంత్రం వచ్చాక ఇప్పటి వరకు విద్యుత్ లేని ఇళ్ళు ఉన్నాయంటే ఆశ్చర్యం, వాటికి ఇచ్చారు. తాగునీరు లేవు, తాగునీరు ఇస్తున్నారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఈ రకంగా అనేకమైన మంచి పనులు. రోడ్లు మీ గోదావరి జిల్లాలోకి వెళ్తే బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు. ఇంతకుముందు ఉండేవా? లేవు. సో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి సార్. సో ఆ పాజిటివ్స్ నెగిటివ్స్ ఆ పర్సంటేజ్ ఏంటంటే 70% పాజిటివ్ ఉంటే 30% నెగిటివ్ ఉంది. ఈ 30% నెగిటివ్ కూడా ఎక్కడుంది? డైరెక్ట్గా ప్రజలకు అందే స్కీమ్స్ మీద ఉంది. కాబట్టి నీకు నెగిటివిటీ అనేది కొంచెం కనబడుతుంది. దానికి ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు. ఓకే. సో కాబట్టి ఏ తర్వాత మొదటి సంవత్సరం కొంత ఉంటుంది. బహుశా ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉండొచ్చు. అంటే ఒక విషయం చెప్పండి, అంటే వాళ్ళు ఇచ్చిన హామీల్లో మొదటి సంవత్సరంలో వాళ్ళు చేయలేకపోయారు పూర్తిగా, సగం కూడా చేయలేదు. చేశారు సగం కూడా చేయలేదు మనం అనద్దు. కొన్ని చేయలేకపోయారు, ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్ని చేయలేకపోయారు. రాష్ట్రంలో వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చే నాటికి ఎంత కునారిల్లిపోయింది ఆర్థిక స్థితి మనం చూసాము. సో ఆ స్థితిలో కొంత ప్రభుత్వాలు ఎవరైనా, చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ మాత్రం ఉందని కూడా అనుకోవాలి మనం. చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త కాబట్టి ఈ మాత్రం మేనేజ్ చేస్తున్నాడు. టైంకి ఫస్ట్ ఉద్యోగులకు శాలరీలు వెళ్ళిపోతున్నాయా? ఇంతకుముందు వచ్చావా? లేదు. పెన్షన్లు ఎక్కడ ఆగట్లేదా? టైం 1వ తారీఖు వెళ్తున్నాయా? వాలంటీర్లు ఉన్నా లేకపోయినా వెళ్తున్నాయా? సో అలాగే రోడ్డు బాగుపడ్డాయా? ఇట్లా ప్రతిదీ తీసుకుంటే చాలా పాజిటివ్స్ ఉన్నాయి. సో నేను అన్నట్టు 70-30 ఫెయిల్ కాదు ప్రభుత్వం. 70% ఉంది ప్రభుత్వం సక్సెస్, 30% మైనస్ ఉంది. ఆ మైనస్ని ఈ సర్వేలన్నింటినీ ఏం చేసుకోవాలి తేజ అంటే, ఈ సర్వేల్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అని అబ్జర్వ్ చేసుకొని, ఒకవేళ ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే, వాస్తవాలు ఉంటే వాటిని మనం సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయాలి. దానికి ఈ సర్వేను ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని నెగిటివ్గా చూసి సర్వే చేసామంటే జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి సర్వే చేశాడు, ఇట్లాంటి మాటలు మనం మాట్లాడుకోకర్లేదు అంటారు. అని ఇప్పుడు ఏ అయితే ఉన్నాయో ఈ పథకాలు కాకుండా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఇంకొక పెద్ద సవాల్ కూడా ఉంది. అమరావతి రాజధానిగా దాన్ని తీర్చిదిద్దు. సో అది కూడా బ్రహ్మాండంగా అవుతుంది పనులు. సో గతంలో ఎక్కడైతే శిథిలావస్థకు చేర్చేశారు, ఇప్పుడు మీ ఇల్లు ఉంది అనుకో, ఉదాహరణకు నువ్వు ఇల్లు కట్టుకున్నావు తేజ, పునాదులు వేసావు. పునాదులు వేసిన తర్వాత అక్కడ తాపేస్తే 5-6 ఏళ్ల పాటు నువ్వు ఆపేసావు అనుకో, చిలుం పట్టిపోయి మొత్తం శిథిలావస్థకు చేరుకో. డబ్బులు ఎవరి? నీ డబ్బులు. మీ నాన్న కట్టద్దు అన్నాడు అనుకో మీ నాన్న, ఆ తర్వాత నువ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తే దాని మీద మళ్ళీ ఇంకా పెట్టుబడి అదనంగా పెట్టాలిగా. సో ఇవాళ దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు అయితే ఆ రకంగా అనేవాడు కాదు. ఇది మన డబ్బు, ప్రజల డబ్బు. ఆ రకంగా పునాదులు వేసి వదిలేస్తే అవి ఏమైనా పాడవుతాయిగా. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీస్ట్రక్చరింగ్ చేసుకొని మళ్ళీ చేయాలంటే మళ్ళీ ఎక్కువ ఖర్చు. బట్
రాగానే 15,000 కోట్ల రూపాయల అమరావతికి ప్రభుత్వం సాయం చేసింది, కేంద్ర ప్రభుత్వం. ఇవాళ నరేంద్ర మోదీ వచ్చి ఆయన సహకరిస్తున్నారు, ఆయన కూడా శంకుస్థాపన చేశారు. కొన్ని వేల కోట్ల పనులు, 53,000 కోట్ల పనులు అది దగ్గర సబ్జెక్టు కరెక్షన్ ప్రారంభమైంది, నడుస్తున్నాయి. డెఫినెట్గా ఈ ప్రభుత్వం 2029 మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే నాటికి అమరావతిని సుస్థిరంగా కదల్చలేని విధంగా చేస్తారన్న ఒక భావన అయితే ప్రకటించేస్తారు. ఈ 5 ఏళ్ల గడిచేలో ఇంకా చెరపలేని విధంగా అమరావతి తయారైతే అవుతుందని. అలా అవ్వకపోతే మాత్రం ప్రభుత్వ ఫెయిల్యూర్. ఖచ్చితంగా అలా చేయకపోవడం వల్లనే లాస్ట్ టైం గవర్నమెంట్ ఓడిపోయింది. అంటే అమరావతి రాజధానిగా చేయలేనందువల్ల ఓడిపోయిందా? అదొక ఆస్పెక్ట్ అంటున్నాను. ఓకే. గతంలో ప్రభుత్వం చెప్పింది, చాలా అద్భుతాలని చూపించింది, అవి గ్రౌండ్ లెవెల్లో అన్నీ కనపడలేదు. దాంతో డబ్బులన్నీ ఆడ పెడుతున్నారు, అదే అభివృద్ధి చేస్తున్నారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్న ఒక భావనతోటి ప్రజల్లో కూడా కొంత నెగిటివిటీ వచ్చింది. సో అదే కనుక ఏదో ఒక నిర్మాణాలు కనిపించేసి దాని సాఫీగా జరుగుతూ ఉందనుకో, డెఫినెట్గా ఆ భావన వచ్చింది. అంటే కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అంటారు కదా, అట్లా గతంలో ప్రభుత్వం పోవటానికి రకరకాల కారణాలు ఉన్నాయి, అదొక్కటే కారణం కాదు. జన్మభూమి కమిటీలని, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ అతి చేష్టలు, తెలుగుదేశం కార్యకర్తలు గతంలో చేసిన పనులు, ఇవన్నీ కూడా కారణం ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చి కూటమి లేకపోవటము, పవన్ కళ్యాణ్ యాంటీ అవ్వటము. అది సో ఇది మేజర్. సో ఓటు బ్యాంకు, జగన్ ఓటు బ్యాంకు చెదరదు, కూటమిగా ఉంటేనే వీళ్ళ ఓటు బ్యాంక్ ఉంటుంది కరెక్ట్గా.